హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది, గంటను ఒకసారి అలా కొట్టండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద అలా టచ్ చేశారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వ్యాపారాలకు సంబంధించిన వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ని తప్పకుండా ఒక లైక్ చేయమని చెప్పండి. ఈ వీడియోలు చూసిన వాళ్ళని ఎవరైనా సరే ఒక లైక్ మాత్రం వదలకుండా అలా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోయే వ్యాపారం పెట్టుబడి, సుమారైన పెట్టుబడితోటి ఎవరైనా ఇంట్లో కానీ మీకు ఉన్న షాపుల్లో కానీ చేసుకునే ఒక వ్యాపారం. ముందు ఫోటో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఫోటో చూశారు కదా, మనకు బాగా అందరికీ తెలిసినవి. మనము దీపావళి పండగంటేనే ఇవి గుర్తొస్తాయన్నమాట. ఇవి స్టార్ట్ చేసిన వారం రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి ముందుగానే మనము పిల్లలు కొనకొచ్చుకొని మనకి వాటి సౌండ్స్ వినపడుతుంటాయి అన్నమాట. రకరకాలుగా ఢోమ్ డుష్ ఉష్ అని రకరకాలుగా వినపడుతుంటాయి అన్నమాట. అర్థమైపోయింది కదా. టపాసులు వ్యాపారం ఇది కాసులు కురిపించే వ్యాపారం అన్నమాట. మామూలు రేంజ్లో కాదు, భయంకరంగా కాసులు కురిపించే వ్యాపారం. ఇది ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా కానీ మీరు కానీ ఈ ఇళ్లలోనూ మీ అంగళ్ళ ముందో ఏదైనా చిన్న చిన్న దాంట్లో కానీ పెట్టుకొని కానీ అమ్ముకునే దానికి తగ్గట్టుగా చెప్తున్నాను అనమాట. ఇది భారీ స్థాయిలో ఎలా చేయాలనేది ఇంకో వీడియో చేసుకుందాం. అది ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తెచ్చుకోవాలి, భారీ స్థాయిలో ఎంత లాభం వస్తుంది అనేది మళ్ళీ వీడియో చేసుకున్నాం. ఇది మనము కేవలము మన ఇళ్ల దగ్గర చిన్న చిన్న అంగళ్ళు ఉంటుందా అట్లాంటి రోడ్లు కానీ, లేదా మన మామూలుగా బజార్లో అయినా కూడా మనం మామూలుగా వేరే అంగళ్ళు పెట్టుకొని ఉంటాం కదా, దాంట్లోనైనా సరే ఇవి కలిపి పెట్టుకుంటున్నాం. కానీ ఇలా చూసుకోవచ్చు. వీటికి మనకేం లైసెన్సులు ఇలాంటివి ఏం అక్కర్లేదు. మామూలుగా కొద్దిగా తెచ్చిపెట్టుకొని అమ్ముకోవచ్చు. కొద్దిగా అంటే ఏం లేదు, ఒక 5,000కో ఒక 10,000కో తీసుకొచ్చి పెట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట. ఇది మనకి అంటే జాగ్రత్తగా ఉండాలి. ఇవి పెట్టినప్పుడు ఎలాంటి ఫైర్కి సంబంధించిన ఏమీ అక్కడ లేకుండా చూసుకోవాలి. ఏదన్నా మామూలుగా మహానుభావులు ఉంటాలో మనకి సిగరెట్ తాగేవాళ్ళు కానీ, లేదంటే ఏదన్నా రకరకాలుగా అగ్గిపొల్లలు గీయడం కానీ చేసేవాళ్ళు ఉంటే జాగ్రత్త. మనకు మొదటికే మోసం ఉంటుంది, డామ్ అని వెళ్ళిపోతాయి అనమాట. మన పరిస్థితి డామ్ అయిపోద్ది అనమాట. అందుకని అవి పెట్టుకున్న రోజులు ఒక 10 రోజులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు దీనికి ఆదాయం అనేది బంపర్ ఆదాయం వస్తుంది అనమాట. అది కూడా ఎలా అంటే మనం ఒక రేంజ్లో ఒక 5,000కో 10,000కో తెచ్చుకోవడం. అది కూడా ఎక్కడ తెచ్చుకోవాలి అంటే మీకు సంబంధించిన టౌన్లో ఎక్కడైనా సిటీలో కానీ టౌన్లో కానీ ఈ హోల్సేల్ షాపులు పెట్టుంటారు. ఏది ఈ టపాసులే సపరేట్గా హోల్సేల్ షాపులు పెట్టుంటారు. వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఎంక్వైరీ చేయండి. ఈ హోల్సేల్ టపాసుల షాపుల వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనేది ఎంక్వైరీ చేయండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, అయ్యా మేము విధంగా టపాసుల వ్యాపారం చేయాలనుకుంటున్నాము, ఏదో పెట్టుకోవాలనుకుంటున్నాము, ఒక్క నెల ముందు నుంచైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే ఒక నెల ముందు నుంచి పెట్టుకుంటే మీకు మీ చుట్టుపక్కల ఉండే పిల్లలు కొంటూనే ఉంటారు. రోజు కనీసం ఒక 1000 రూపాయల టపాసులు అమ్ముకున్నాను అనుకోండి, మీకు ఆదాయం ఏ రేంజ్లో ఉంటుందో చెప్పమంటారా? మీరు మామూలుగా వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని కొనుక్కున్నా కూడా 50% నుంచి 60-70% ఉంటుంది అన్నమాట మీకు ఆదాయం. అర్థమైంది కదా. ఒక 1000 రూపాయల టపాసులు మీరు అక్కడ తీసుకొస్తే మీకు దాని మీద కనీసం 600-700 మిగులుతుంది. ఆ రేంజ్లో ఉంటుంది. వాళ్ళు వేసుకునే ఆదాయం వేసుకున్నా కూడా వేసుకొని మీకు ఇస్తే మీకు ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట. 600-700 ఉంటుంది. మీరు ఒక నెల రోజుల్లో ఈజీగా నాకు తెలిసినంత వరకు మంచిగా చేసుకుంటే 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలైనా మీరు అమ్మవచ్చు. ఎందుకంటే అయిపోతూ ఉంటాయి. అవి ఏముంది, కాల్ చేస్తూ ఉంటారు, పిల్లలకి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు, వాళ్ళు కొనుక్కుంటుంటారు అనమాట. ఈ విధంగా మీకు మంచి సేల్స్ ఉంటుంది. మనకి రాబోయేది దీపావళి వస్తుంది కదా, త్వరలోనే ఉంటుంది. మీరు ఆ దీపావళి చూసుకొని ఒక నెల ముందు నుంచి ప్రిపేర్ అవ్వండి. నెల ముందు నుంచి ఈ టపాసులు తీసుకొచ్చేసి పెట్టుకొని చిన్నగా అంటే ఇళ్లలో ఉండేవాళ్ళు కానీ ఏదన్నా అవకాశాలు ఉంటే ఇళ్లలో అంగళ్ళు పెట్టుకుంటారు, అట్టటి వాళ్ళు కానీ తీసుకొచ్చుకొని పెట్టుకొని పిల్లలకి ఈ విధంగా టపాసులు ఉంటాయి. ఇంటి ముందు 4 కాల్చండి. వాళ్ళు తెలుసుకుంటారు, ఓహో టపాసులు ఇలా అంగట్లో ఉంటాయి అని తెలుసుకుంటారు అనమాట.
అట్లా 4 తపాసులు కలిచారు అనుకోండి, వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. అట్లా వచ్చేస్తారు పిల్లలు. 4 అలవాటు పడ్డారు అనుకోండి, వాళ్ళు 4 కాస్త 4 16 మందిని తీసుకొస్తారు. 16 మంది 16 32 మందిని తీసుకొస్తారు. 32 మంది 64 మందిని తీసుకొచ్చేస్తారు. అట్లా మీకు పిల్లలు అలవాటు పడిపోతారు. అవి పిల్లలే మనకి ఎక్కువ కొనేది. అందువల్ల ఇబ్బంది ఏం లేదు, మనకు మంచి ఆదాయం వస్తుంది. మీరు యావరేజ్న ఆ నెల రోజుల్లోనే ఈ టపాసులు వ్యాపారం చేసుకున్నా కూడా 1 లక్ష రూపాయలు తీసి పక్కన వేసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, నేను మా ఫ్రెండు ఒక షాపు, చిన్న షాప్ అతనిది, మామూలుగా ఇంట్లో పెట్టుకుండే షాపు. అతను ఒక నెల రోజుల ముందు నుంచి స్టార్ట్ చేసి యావరేజ్ 1 లక్ష రూపాయలు పైనే సంపాదిస్తాడు వీటి మీదనే అనమాట. అందువల్ల చెప్తున్నా, అదే భారీ స్థాయిలో చేయాలి అంటే దాని లెక్క వేరే, ఆ వ్యాపారం వేరే. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి అన్నింటినీ నేను చెప్పాను కదా, మీకు ఇంకో వీడియో ద్వారా ఇస్తాను. ఆ వీడియోలో మనం చెప్పుకుందాం ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి, మనం ఎలా తెచ్చుకోవాలి, భారీగా ఎలా చేయాలి, ఆ లైసెన్స్ ఏంటి అన్నీ మనం మాట్లాడుకున్నాం అన్నమాట. ఇది కావాలంటే మీరు ఈ వ్యాపారం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ముందుగానే ప్రిపేర్ అవ్వండి. మీరు పెట్టాలి అనుకుంటే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. మీరు ఇళ్లలో అయితే కొద్దిగా చేసుకొని పెట్టుకొని అమ్ముకోవచ్చు. మీకు మంచి ఆదాయం వస్తుంది. మీకు ఉండే వాటితో పాటే ఇవి కూడా ఉంటాయన్నమాట. ఏది మీ అంగడిలో ఏదో చిన్న మామూలుగా ఇవన్నీ రకరకాలు పెట్టుకున్నారు కదా, వాటితో పాటు ఇవి కూడా పెట్టుకున్నారు అనుకోండి, 1 నెల ముందు నుంచి మీకు మంచి ఆదాయం వస్తుంది. మీరు ఒక నెల లోపల యావరేజ్ వేసుకున్నా కూడా 1 లక్ష రూపాయలు పైనే సంపాదించుకుంటారు. మీరు ఇలా కానీ ఓకే అనుకుంటే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి ముందుగానే తెలుసుకోండి, వెళ్ళి ఎక్కడ ఉంది షాప్, హోల్సేల్ షాపు, అన్ని రకాలుగా మాట్లాడుకొని తెలుసుకొని ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. మంచి ఆదాయం వస్తుంది. 1 లక్ష రూపాయల పైన ఆదాయం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అడగండి. మీకు నేను ఆ డౌట్ క్లియర్ చేస్తాను. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.